వాక్య భాగాన్ని చదువుకొని కొద్ది నిమిషాలు దేవుని మాటలు నేర్చుకుందాము. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 32వ వచనాన్ని చూసుకుందామండి. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, ప్రేమ స్వరూపువైన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి దేవా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం తండ్రి. దేవా నాయనా కొద్ది నిమిషాలు మీ మాటలు నేర్చుకోవడానికి మేము సిద్ధపడి ఉండ దేవా, ఈ శరీర వాక్య భాగాన్ని మీ చేతికి అప్పగిస్తుండగా నాయనా మీరే మాకు బోధించే సహాయం చేయవని, మీ యందు వినుచున్న మాటలు విడిచిపెట్టక మా మనసులలోనూ మా హృదయములలోనూ పదిలం చేసుకుని భద్రపరచుకొని మీ మాట ప్రకారం జీవించే కృపను నాకు దయచేయవని, సమస్త విషయాలు మీరే మాకు తోడుగా ఉండి నడిపించి దేవా మా యొక్క స్తుతుల ద్వారా మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని ప్రార్థిస్తూ ఈ ప్రార్థన మనలని కూడా మా ప్రభును రక్షకుడునేనా యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని స్నాను పరమ తండ్రి, ఆమేన్. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 32వ వచనం. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. ఈరోజు వాక్య భాగం ఏంటంటే పరిశుద్ధాత్మ గురించి కదా. పరిశుద్ధాత్మను ఎలాగా మనం పొందుకోగలం కదా. పరిశుద్ధాత్మ ఎలాగ మనతో ఉండి పనిచేస్తుంటుంది, ఎలాగ మనల్ని నడిపిస్తుంటుంది, కొద్ది నిమిషాలు దేవుని వాక్యంలో చూసుకుందాం. ఇప్పుడు మనం చదివిన వాక్య భాగం మీరు విని ఉన్నారు కదా. మేమును దేవుడు తనకి విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. అంటే మొట్టమొదటి కాలములో అంటే ఆది కాలములో సంఘము ఏర్పాటైనటువంటి దినాల్లో ఎవరైతే అపోస్తులుగా పిలువబడి ఉన్నారో, ఎవరైతే అపోస్తులుగా పరిచయం చేస్తున్నారో వారు ప్రార్థన చేసినా కానీ, సువార్తను సత్యవాక్యమును ప్రకటించినా కానీ పరిశుద్ధాత్మ దేవుడు వారితో ఉండి వారిలో ఉండి వివిధ రూపాల్లో కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నట్టుగా మనం లేఖనాల్లో చూస్తుంటాం కదా. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండాలన్నా, మనతో నడవాలన్నా మొదటగా మనం దేవుని యొక్క మాటకు అంటే పరిశుద్ధాత్మకు మనం ఏముండాలి? లోబడి ఉండాలి కదా. అంటే దేవుని మాటకి మనం లోబడి ఉంటే, దేవునికి లోబడి ఉంటే, దేవుడు చెప్పిన విధానంగా మనం నడుచుకు ఉంటే దేవుడు మన పక్షాన మనతో ఉండి కార్యాలు చేసుకుంటూ పోతాడు. అవునా కదా. ఇప్పుడు దేవుని మాటకు మనం విధేయులు ఉండి దేవుని మాటకు లోబడి ఉంటే దేవుడు మన పక్షాన ఏం చేస్తాడు? కార్యాలు చేస్తాడు కదా. అలా కాకుండా దేవుని మాటకు మనం లోబడకుండా, దేవుని మాటకు విధేయత చూపకుండా దేవుని మాటని మనం ధిక్కరిస్తే ఏమవుతాం? ఆత్మీయ జీవితం నుండి మనం తప్పిపోతుంటాం కదా. ఇక్కడ దేవుడు తాను తయారు చేసినటువంటి కెరూబులు కదా, శరాబులు, అగ్నిజ్వాలలు, దేవదూతలు, తేజో నక్షత్రాలు, ఇలాగా రకరకాలుగా
పరలోకములో దేవదూతల సమూహాన్ని ఏర్పాటు చేసుకుండు. ఎవరు? దేవుడే. దేవుడే దేవదూతల్ని తయారు చేసిండు. తయారు చేసినప్పుడు దేవదూతలు కొంతకాలం ఆయన మాట వింటూ, ఆయన మాటకు లోబడుతూ, ఆయన మాటకి విధేయత చూపుతూ పని చేసుకుంటూ కొంతకాలం జరిగింది. అయితే ఒక్కొక్క దేవదూత దేవుని మాటకు లోబడక, దేవుని మాట వినక, దేవుని మాటను ధిక్కరించి మనసులో ఒక ఆలోచన చేసేది. ఏమని? దేవుని సింహాసనంతో పాటు నా సింహాసనము కూడా సమంగా ఉండాలి. దేవుని సింహాసనము కంటే నా యొక్క సింహాసనము హెచ్చుగా ఉండాలి అని ఆలోచన చేసింది. ఆ ఆలోచన ఎప్పుడైతే దేవుడు కనిపెట్టిండో కదా, అక్కడ నుండి ఒక నెట్టు నెడితే కదా, ఒక తన్ను దంతే ఎక్కడ పడిపోయింది? భూమి మీద పడిపోయింది కదా. అంటే ఏం చూపలేదు దేవదూత? విధేయత చూపలేదు కదా. దేవుని మాటకు విధేయత చూపలేదు, దేవుని మాటకు లోబడలేదు, దేవుని మాటను లెక్క చేయలేదు కదా. అలాగా ఉండటం వల్ల దేవుడు కోపించి ఒక తన్నుదంతేలక పరలోకములో ఉండవలసినటువంటి దేవదూతలు ఎక్కడున్నాయి? భూమి మీద పడి ఉన్నాయి కదా. భూమి మీద పడి తిరుగులాడుతున్నాయి కదా. అంటే ఏ స్థానంలోకి పడిపోయింది కదా. అంటే దేవుని మాట మనం శ్రద్ధగా వినాలంట, దేవుని మాటను శ్రద్ధగా ఆలకించాలంట, దేవునికి లోబడి ఉండాలంట, దేవుని మాటకు విధేయత చూపి ఉండాలంట మనం కదా. అలాగా విధేయత చూపకపోవటం వల్ల, దేవుని మాట వినకపోవటం వల్ల, దేవుని మెన్ని తిరుగుబాటు చేయటం వల్ల ఆ దేవదూతలు ఏమని త్రోసివేయబడ్డాయి కదా. త్రోసివేయబడి భూమి మీద తిరుగుతుంది కదా. ఆ త్రోసివేయబడినటువంటి దేవదూతలే మరల ఎక్కడికి వచ్చినాయి? అవ్వ ఆదాము దగ్గరికి వచ్చి కదా అవ్వను మోసపుచ్చినాయి కదా. అవ్వ ద్వారా ఆదాము కూడా మోసపుచ్చబడి ఏదోని తోట, అంటే దేవుని గవినిగా పిలువబడుతున్నటువంటి, దేవుని సంఘముగా, దేవుని యొక్క నివాసమైన స్థలంగా పిలువబడుతున్నటువంటి ఏదైనా తోటలోంచి అవ్వని ఆదాముని కదా ఎవరు గెంటేసిండు? దేవుడే గెంటేసిండు కదా. అంటే పరలోకంలో నుంచి పడద్రోయబడినటువంటి దేవదూతలు భూమి మీద పడి దేవుని యొక్క పిల్లలైనటువంటి మనల్ని దేవుని మాటకు లోబడకుండా, దేవుని మాటకు విధేయత చూపకుండా కదా, దేవుణ్ణి గౌరవించకుండా కదా, అవిధేయత కలగజేస్తూ కదా, అపనమ్మకాన్ని కలగజేస్తూ, అవిశ్వాసములు ప్రయాణింపజేస్తూ చివరికి దేవునికి దూరం చేస్తున్నాయి. ఎవరికి దూరం చేస్తున్నాయి? దేవునికి దూరం చేస్తున్నాయి కదా. ఇక్కడ యెషయా గ్రంథము 14-12 చూస్తే, యెషయా గ్రంథం 14-12 తేజో నక్షత్రమా, వేకో చుక్క నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టం వరకు ఎట్లా నరకబడితివి. నేను ఆకాశంకి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రముల పైగా నా సింహాసనం హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీద కెక్కెదను,
మహోన్నతునితో నన్ను సమానిగా చేసుకొందును అని నీవు మనసులో అనుకుంటేవి కదా, నీవు పాతాళమునికి నరకములో ఒక మూలకు త్రోయబడితివి. అలా అంటే వాడు మనసులో అనుకున్నంతే. ఏమనుకుండు? దేవుని సింహాసనంతో పాటు నా సింహాసనం కూడా సమానంగా ఉండాలి కదా. దేవుడు ఎలాగైతే ఆరాధించబడుతుండో, దేవుడు ఎలాగైతే సేవించబడుతుండో, దేవుడు ఎలాగైతే కొనియాడబడుతుండో, ఆ రీతిగా నేను ఆరాధించబడాలని, సేవించబడాలని, కొనియాడబడాలని మనసులో ఆలోచన చేసిందంట కదా. ఆలోచన చేస్తే దేవుడు ఒక తన్నుదంతే ఆడబడరు, భూమి మీద పడరు కదా. భూమి మీద పడి దేవుని పిల్లలైనటువంటి అవ్వను ఆదామును కదా తోటలోనికి సర్పరూపంలో సాతానుడు ప్రవేశించి కదా అవ్వను మోసపుచ్చి, అవ్వ ద్వారా ఆదామును మోసపుచ్చి కదా ఏదైనా తొనముల నుండి కదా ఏదైనా తోటల నుండి దేవుడి చేత నెట్టివేయబడ్డారు. దేవుడి చేత నెట్టివేయబడ్డారు. కాబట్టి మనము దేవుని మాటకు విధేయత చూపితే కదా దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ మన పక్షము నుండి కార్యాలు చేస్తూ వస్తూ ఉంటాడు కదా. పరిశుద్ధాత్మ మనలో ఉండాలన్నా, మనతో ఉండాలన్నా, మన పక్షాన కార్యం చేయాలన్నా మనం పరిశుద్ధాత్మనికి లోబడి పని చేయాలి. మనం లోబడి జీవించాలి కదా. అలాగ జీవించినప్పుడే మన పక్షా నుండి ఆయన కార్యాలు జరిగిస్తుంటాడు కదా. మొదటి సమయంలో 28వ అధ్యాయము 3-4 వచనాలు చూసుకుందాం. మొదటి సమయంలో 28వ అధ్యాయము 'ఆ దినములలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేయవలెనని సైన్యములు సమకూర్చి యుద్ధమునకు సిద్ధపడగా ఆకీషు దావీదును పిలిచి, నేను దండెత్తగా నీవును నీ జనులను నాతో కూడా యుద్ధమునకు బయలుదేరి రావాలనని పరిష్కారంగా తెలుసుకునగా, దావీదు నీ దాసుడని నేను చేయబో కార్యము ఏదో అది నీవు ఇప్పుడు తెలుసుకుందవనను. అందుకు అఖిలాష్ అలాగైతే నిన్ను ఎప్పటికీ నాకు సంరక్షకుడిగా నిర్ణయించింది నన్ను. అంటే ఇక్కడ సమూయేలు మృతి చెందినప్పుడు సౌలు రాజుగా ఉన్నాడు కదా. ఇక్కడ సమూయేలు మృతి చెందినప్పుడు సౌలు రాజుగా ఉన్నాడు. సౌలు రాజుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు మీదకి ఫిలిష్తీయులు దండెత్తి వస్తున్నారు యుద్ధం చేయడానికి కదా. ఇశ్రాయేలు మీదకి ఫిలిష్తీయులు యుద్ధం చేయడానికి దండెస్తూ ఉన్నారు. దండెత్తి వస్తుంటే, ఆ యుద్ధానికి బయలుదేరి వస్తుంటే సౌలుకు భయం అవుతుంది. ఎందుకు యుద్ధంలో గెలుస్తున్నా లేదా, ఓడిపోతున్నా లేదా కదా, గెలుస్తున్నా ఓడిపోతున్నా అని భయపడుతున్నా. అదే సౌలు కదా గాడిదలు పోతుంది అని ఆ గాడిదల కోసం పోయినప్పుడు దేవుడు మాట్లాడి అదే సమూయేలు చేత కదా సౌలుని అభిషేకించి రాజుగా 40 సంవత్సరాలు పరిపాలించే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు కృప చూపుతాడు కదా. ఎప్పుడైతే నీవు అమాలేకుల మీదకి పోయి యుద్ధం చేసి ఆ యుద్ధంలో నువ్వు గెలిచి వస్తున్నప్పుడు నువ్వేమీ తీసుకురాకుండా ఉత్త చేతులతో రావాలని దేవుడు చెప్పినప్పుడు
అమాలేకుల మీద గెలుస్తుడు ఆ దేశం నుంచి వచ్చేటప్పుడు మేలైన వాటిని, కోడెల్ని, ఎద్దుల్ని, గిత్తల్ని కదా, బలమైన వాటిని తోలుకొని వస్తాడు. తోలుకొని వచ్చి ఆ శాలలో కట్టేసినప్పుడు వాటి యొక్క అరుపులు దేవుడు విని సమూయేలుతో చెబుతాడు, సమూయేలు నీవు వెళ్ళి సౌలుతో చెప్పు, సౌలుకి నేను చెప్పా, నువ్వు యుద్ధానికి వెళ్తూ అమలేకులను గెలుస్తూ ఆ దేశంలో నుండి నువ్వు వచ్చినప్పుడు నువ్వేమి తీసుకురాకుండా ఉత్త చేతులతో రమ్మని చెప్పినప్పుడు ఆయన అలాగ కాకుండా మేలైన వాటిని, బలిసిన వాటిని, కోడెల్ని, గిత్తల్ని తోలుకొని వచ్చి కట్టేసిండు, వాటి అరుపులు నాకు వినపడతాయి అని సమూయేలుతో చెప్పినప్పుడు సమూయేలు వచ్చి, రాజా నువ్వు చేసిన పని ఏందని అడుగుతుంది. ఎవరిని? సౌల్ని. రాజా నువ్వు చేసిన పని ఏందని అడిగినప్పుడు సౌలు ఏం చెప్తుడు, నేను దేవుని కొరకే తెచ్చిన కదా, దేవుని కొరకే దహన బలిగా అర్పించడానికి తెచ్చినని చెప్తే దేవుడు దహన బలి అర్పించమని అడిగిండా? అడగలేదు. నువ్వు అడగకపోయినా నీ సొంత ఆలోచన చొప్పున తీసుకొని వచ్చి నువ్వు నీ ఇష్టం చొప్పున వాటిని కట్టేసి నువ్వు నీ ఇష్ట ప్రకారమే, నీ మనసులో నిశ్చయించుకున్న ప్రకారమే, నీ ఆలోచన ప్రకారమే చేయడానికి పూనుకున్నావు. కానీ దేవునికి అది ఇష్టం లేదు కదా. ఇష్టం లేక సమూయేలుతో మాట్లాడినప్పుడు కదా దేవునికి లోబడల. ఎవరు? సౌలు. దేవునికి లోబడక సమూయేలు మాటను కూడా ధిక్కరించినప్పుడు సమూయేలు సైలెంట్కి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత సమూయేలు చచ్చిపోతాడు. చనిపోయిన తర్వాత ఫిలిష్తీయులు ఈ దేశమానికి, ఇజ్రాయెల్ దేశమానికి ఫిలిష్తీయులు దండెత్తి వస్తుంటే ఏమి చేయాలో తోచక భయపడి, అంతకుముందు ఇదే సౌలు రాజు ఆ దేశంలో ఉన్నటువంటి సోదెగాండ్రిని, కర్ణపిశాచి గలవారిని, వివిధ రకాలుగా యంత్ర తంత్రాలు చేసేవారిని అందరూ కూడా వెళ్ళగొడతాడు కదా. నా దేశంలో మీరుంటే మిమ్మల్ని చంపేస్తానని ఆర్డర్ వేసినప్పుడు వాళ్ళందరూ కూడా ఆ దేశాన్ని విడిచి వెళ్ళిపోతారు కదా. వెళ్ళిపోయిన తర్వాత సమూయేలు చనిపోయిన తర్వాత దేవుని యొక్క విచారణ చేయకుండా కదా, దేవుని యొక్క విచారణ చేసిండు. అయినా కానీ నేను ఏం రావట్లేదు, జవాబు రావట్లేదు. ఎందుకు? దేవుని మాట వినలేదు కాబట్టి కదా, దేవుని మాటకు లోబడలేదు కాబట్టి, దేవుని మాటకు విధేయత చూపలేదు కాబట్టి, దేవుని యొక్క విచారణ చేసినా కానీ జవాబు రాకపోతే చివరికి ఆడిపోతాడు కర్ణపిశాచి దగ్గరికి, సోదెగాండ దగ్గర పోయి కదా మారువేషంలో వేసుకొని ఇద్దరిని వెంటబెట్టుకొని ఆ సోదెగాండ దగ్గర పోయినప్పుడు ఆమె చెబుతుంటది, అయ్యా ఈ దేశంలో రాజు ఎవరైనా సోది చెప్పినా మంత్రాలు, తంత్రాలు వివిధ రకాలుగా చేసినా కానీ వారిని చంపేస్తాడు, ఆ రాజు ఒప్పుకోడు అని చెప్పినప్పుడు ఈయన చెప్తున్న మాట ఏంటంటే, నీకేమీ కాదు, నేను చూసుకుంటా, ఆ రాజుతో నేను మాట్లాడతా, నీ పక్షాన నేనున్నాను చెప్పేసి ఆమెను దయనపరిచి చనిపోయినటువంటి సమూయేలుని కదా, ఎప్పుడో చనిపోయినటువంటి సమూయేలుని ఆమె రప్పించింది. ఎవరి? కర్ణపిశాచి ఆ సమూయేలు రప్పించినప్పుడు సమూయేలు చూసి భయపడింది. ఎందుకే? సమూయేలు ఎలాగుంటాడు? దుప్పటి కట్టుకొని, ఆ గొంగలి దుప్పటి ఉంటుందిగా చలికి, ఆ గొంగలి దుప్పటి కట్టుకొని చేతిలో కర్ర పట్టుకొని వస్తుంటే ఆ రూపాన్ని చూసి భయపడి ఇతను సమూయేలు అని చెప్పేసి, నువ్వు సౌలు కదా అని అడిగినప్పుడు అవునంటాడు. అప్పుడు భయపడిపోద్ది. నువ్వు భయపడకు, నిన్నేం చేయనని చెప్పినప్పుడు, ఎవరు వచ్చింది నాతో చెప్పన్నప్పుడు సమూయేలు వచ్చిందని చెప్పింది కదా. సమూయేలు వచ్చిందని చెప్పినప్పుడు సౌలు ఏమంటాడు? ఏం చెప్పిండనంటే, ఏం చెప్తాడు? నీవు దేవుని మాటకు లోబడలేదు కాబట్టి, దేవుని మాట వినలేదు కాబట్టి, దేవుడు చేయొద్దన్నది నువ్వు చేసినవు కాబట్టి
దేవుడు నిన్ను విడిచి వెళ్ళిపోయాడు. కాబట్టి ఫిలిష్తీయుల మీదకి నీ యుద్ధానికి పోయినప్పుడు వారి చేతులను ఏమైతూ చనిపోతావు కదా. నీవును నీ కుమారులు ఆ యుద్ధంలో చనిపోతారు. నీ రాజ్యం నీ చేతుల నుండి తీసి దావీదుకి ఇవ్వబడుద్దని సమూయేలు ఆత్మ చెప్పి వెళ్ళిపోతుంది కదా. అప్పుడు సౌలు బహు దుఃఖాకాంతుడై అయినా సరే యుద్ధానికి వెళ్ళాలి కాబట్టి వెళ్ళి ఆ యుద్ధ భూమిలో మరణించినట్టుగా ఆ రాజ్యము సౌలు చేతిలో ఉన్న రాజ్యము దావీదుకి అప్పగింపబడినట్టుగా మనం లేఖనాలు చూస్తాం. అంటే పరిశుద్ధాత్మ దేవునికి, అంటే పరిశుద్ధాత్మనికి నువ్వు లోబడి ఉంటే, పరిశుద్ధాత్మ యొక్క మాటకి నువ్వు విధేయత చెబితే నీ పక్షా నుండి నీ కొరకు కార్యాలు చేస్తాడు ఆయన కదా. అలా కాకుండా పరిశుద్ధాత్మ మాట వినకుండా, ఆత్మకు లోబడకుండా, ఆత్మకు విధేయత చూపకుండా నీకు నచ్చినట్టుగా, నీకు తెలిసినట్టుగా, నీకు తోచినట్టుగా నీవు కార్యక్రమాలు చేసుకుంటూ పోతే చివరికి దానివల్ల నీకేమైతే నష్టపోయే అవకాశం ఉంటుంది కదా. ఇక్కడ సౌలు పని ఏమైంది? రాజ్యాన్ని కోల్పోయాడు. చివరికి యుద్ధ భూమిలో తన యొక్క మరణాన్ని చవి చూడవలసి వచ్చింది. అలాగే తనకున్న కుమారులు కూడా అతనితో పాటు చనిపోయినారు కదా. అంటే పరిశుద్ధాత్మ కొనుక్కుంటే వచ్చేది అనుకుంటారు చాలా మంది కదా. పరిశుద్ధాత్మ కొనుక్కుంటే వచ్చేది అనుకుంటారు. కానీ పరిశుద్ధాత్మ కొనుక్కుంటే వచ్చేది కాదు. నీవెప్పుడైతే ఆత్మకు లోబడి ఉంటావో, ఆత్మ చెప్పిన ప్రకారం జీవిస్తుంటావో, ఆత్మకి విధేయత చూపుతూ, అప్పుడు ఆత్మ నీ పక్షా నుండి కదా దేవుని కొరకు, నీ కొరకు కార్యాలు చేస్తుందంట. అవునా కదా. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయము 9వ వచనం చూసుకుందాం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 9వ వచనం. సీమోను ఒక మనుషుడు లోబడి ఆ పట్టణంలో గారడి చేయొచ్చు, తానెవడో ఒక గొప్పవాడనని చెప్పుకొనొచ్చు సమరయ జనులను విభ్రాంతరపరచుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మటుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనొచ్చు అతన్ని లక్ష్య పెట్టింది. అతడు బహుకాలము గారడీలు చేయొచ్చు వారిని విభ్రాంతరపరిచినందున వారు అతన్ని లక్ష్య పెట్టిరి కదా. అంటే గారడీ సీమోన్ అని ఒక మనుషుడు కదా సమరయ ప్రాంతంలో. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఆ గారడి చేత, వానికి వచ్చినటువంటి ఆ విద్య చేత, విన్యాసం చేత, ఆ యొక్క కార్యక్రమాల చేత ఆకర్షిస్తుండు కదా. ఆకర్షిస్తున్నప్పుడు జనులందరూ కూడా ఏం చేస్తారు? పాము దేవుని శక్తి కదా. ఏ శక్తి? దేవుని శక్తి. దేవుని శక్తి ఇతనితో ఉన్నది, ఇతను దేవుడు అని చెప్పేసి ఆ యొక్క సమరయ ప్రజలందరూ కూడా గుసగుసలు ఆడుకుంటారు కదా. కానీ వీడేం చేస్తుండే? వాళ్ళని మాయ చేస్తాడు, కనికడు చేస్తాడు, మంత్రాలు చేస్తాడు, మాయమాటలు చెప్తాడు కదా. అబద్ధాలు చెప్పి, కళ్ళబొల్లి మాటలు చెప్పి వారిని ఆకర్షించి కదా ఆ ప్రాంత ప్రజలకు దేవుడిగా, ఒక మహాశక్తిగా కనపడుతుండు కదా. కనపడుతున్నప్పుడు కొద్ది కాలం తర్వాత ఆ ప్రాంతంలోనికి ఎవరు వస్తారు? పేతురు గారు వస్తారు కదా. ఆ ప్రాంతంలోనికి పేతురు గారు, యోహాను గారు వస్తారు. వారు వచ్చి ప్రార్థన చేస్తుంటే అనేకులకు స్వస్థత కలుగుతుంది కదా. చనిపోయిన వారు తిరుగులేస్తున్నారు. వివిధ రోగాలతో, వివిధ రుగ్మతలతో, వివిధ బాధలతో, వ్యాధులతో ఉన్న వారికి స్వస్థత కలుగుతుంది కదా. అంటే వారు అక్కడ కార్యం చేస్తుండగా, ప్రార్థన చేస్తుండగా వారి పక్షాన పరిశుద్ధాత్మ దేవుడు నుండి కార్యం చేసుకుంటూ పోతుండు
కదా, రోగులకు స్వస్థత కలుగుతుంది, చనిపోయిన వారు తిరుగులేస్తున్నారు కదా, కుంటివారు నడుస్తున్నారు, మోగవారు మాట్లాడుతున్నారు, చెవిటివారు వింటున్నారు, గుడ్డివారు చూస్తున్నారు. ఇలాగ అనేక రకాలు కార్యక్రమాలు చేసుకుంటూ పోతుంటే అది చూసి జనులు ఇది కదా దేవుని శక్తి కదా, ఇది కదా దేవుని శక్తి అని ఆ జనులందరూ కూడా పేతురు వైపు, యోహాను వైపు, ఈ పిలుపు వైపు తిరిగినప్పుడు వీడు ఆశ్చర్యానికి లోనైతుడు. ఎందుకు? అంతకు ముందు తన యొక్క విద్య చేత, విన్యాసాల చేత, తన యొక్క మాయపు చేతం చేత జనులు ఆకర్షిస్తూ ఇది శక్తి, ఈ మహాశక్తి అని చెప్పేసి వారిని మభ్యపెడుతూ ఆ మాయలోనే, ఆ భ్రమలోనే తిప్పుకుంటూ వారి దగ్గర ధనాన్ని సంపాదించుకుంటూ ఒక ధనవంతుడిగా పేరు సంపాదించుకోండు కదా. కానీ ఎప్పుడైతే ఆ సమయ ప్రాంతాలలోనికి దేవుని సేవకులు అడుగు పెడతారో కదా, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఏమైనా మారిపోయినాయి. ఎందుకు? వారు ప్రార్థన చేస్తుండగా దేవుడు వారి పక్షాన నుండి కార్యం చేస్తుండు కదా. కార్యం చేస్తుంటే అక్కడున్న జనులందరూ కూడా ఆశ్చర్యానికి లోనై ప్రతి ఒక్కరు కూడా పేతురు, యోహాను దగ్గరికి రావటం, ప్రార్థన చేయించుకోవటం, వాక్యం వినటం, మారు మనసు కలిగి మార్పు చెంది వారి యొక్క పాప క్షమాపణ నిమిత్తం ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారు? బాప్తిసం పొందుతారు కదా. అలాగే దేవుని రాజ్యం విస్తరిస్తుంటే వీడు చూచి తట్టుకోలేక పోయి ఏమంటాడు, అయ్యా నీకెన్ని డబ్బులు కావాలన్నా సరే ఇస్తా, కానీ మీ దగ్గర ఉన్న శక్తి నాకు కావాలంటాడు కదా. ఏం కావాలంట? మీ దగ్గర ఉన్న శక్తి నాకు కావాలి, నీకెన్ని డబ్బులు కావాలని ఇస్తా. మీరు చేస్తున్నటువంటి ఆ యొక్క మంత్రాలు ఏవవుతున్నాయో కదా, ఆ శక్తి ఏదైతుందో, మీరు చెప్తున్న మాటలు ఏదైతుందో, మీరు చేస్తున్నటువంటి ఆ ప్రార్థన ఏదైతుందో, మీరు చెప్తున్న వాక్యం ఏదైతుందో, మీరు చేస్తున్నటువంటి ఆ స్వస్థతలు ఏవైతున్నాయో అవి నాకు కావాలా, కాబట్టి మీకు ఎంత కావాలో చెప్పండి అని వారిని అడుగుతాడు కదా. వారిని అడుగుతుంటే కదా వారికి ఆశ్చర్యం కలిగింది కదా. ఎందుకు? అది దేవుని శక్తి కదా. పరిశుద్ధాత్ముడు వారి పక్షా నుండి కదా కార్యాలు చేసుకుంటూ అక్కడ సంఘాన్ని, రాజ్యాన్ని కదా నిర్మించుకుంటూ, స్థిరపరచుకుంటూ అలాగ వారిని ముందు నడిపిస్తుండు కదా. వీడైతే ఈ గాడి సీమోను కదా ఆ శక్తిని ఆశ్రయించి పొందుకోలేక కదా ఏమడుగుతుండు, అయ్యా మీకు డబ్బులు ఇస్తా, మీ శక్తిని నాకు కొంచెం ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తాడు కదా. రిక్వెస్ట్ చేస్తే వచ్చిద్దా? మరి వచ్చిద్దా? రాదు. ఎవరైతే దేవుని మాటకి విధేయత చూపుతారో, ఎవరైతే దేవుని మాటకు లోబడతారో, ఎవరైతే దేవుని చిత్తాన్ని జరిగించుటకు పూనుకుంటారో వారి పక్షాన దేవుడి నుండి కార్యం చేస్తున్నాడు అక్కడ. అవునా కదా? అక్కడ వారి పక్షాన, అపోస్తలుల పక్షాన నుండి దేవుడు కార్యం చేస్తుంటే గారడి సీమోను నాకు శక్తి కావాలని వారిని రిక్వెస్ట్ చేస్తుండు కదా. అది రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, అయ్యా ఇది దేవుని శక్తి, ఇది దేవుని ద్వారా కలిగినటువంటి స్వస్థతలు, దేవుని ద్వారా కలిగినటువంటి కార్యాలు, దేవుడు చేస్తున్నటువంటి మహా అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు ఇవి మా వల్ల జరిగినవి కాదు, మా వల్ల వచ్చినవి కాదు. దయచేసి నీ మనసు మార్చుకో కదా, నీ ఆలోచన మార్చుకో, నీ బుద్ధి మార్చుకో, దేవుని వైపు తిరిగి దేవుణ్ణి క్షమాపణడు. ఒకవేళ దేవుడు క్షమించి కనికరిస్తే, దేవుని యొక్క కృపను నువ్వు పొందుకున్నట్లయితే అది నీకు కూడా సాధ్యపడుతుందని వాళ్ళు చెప్తుంటారు కదా. అంటే దేవుని యొక్క కృపను లేకుండా, దేవుని శక్తి లేకుండా, దేవుని యొక్క బలము లేకుండా
దేవుడు మన పక్షాన లేకుండా కార్యాలు జరగాలంటే జరగవు. జరుగుతాయా? జరగవు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షాన ఉంటాడో, అలా మనతో ఉంటాడో, అప్పుడు కార్యాలు జరుగుతుంటాయి. ఇక్కడ ఎప్పుడైతే పేతురు యోహాన్లు పరిచయ నిమిత్తమై సమరయ ప్రాంతానికి వచ్చినప్పుడు వారు ప్రార్థన చేస్తే రోగులు స్వస్థత పొంది ఉన్నారు కదా. వారు ప్రార్థన చేస్తే చనిపోయిన వారు లేచి ఉన్నారు. వారు ప్రార్థన చేస్తే చెవిటి వారు విని ఉన్నారు. వారు ప్రార్థన చేస్తే మోగవారు మాట్లాడి ఉన్నారు. వారు ప్రార్థన చేస్తే గుడ్డివారు చూపు పొంది ఉన్నారు. అంటే ఇలాగ కార్యక్రమాలు చూసి మనోడు ఆశపడి వారి దగ్గర డబ్బులు పెట్టి కొనుక్కోవాలని ఆలోచన చేసి వారిని ఎక్స్క్యూజ్ చేస్తాడు కదా. ఎక్స్క్యూజ్ చేస్తే వాళ్ళు ఒప్పుకున్నారా? ఒప్పుకోవాలా. ఎందుకంటే అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం కదా. కాబట్టి దేవుని ఆత్మకే మనం లోబడి ఉండాలి కానీ కదా మన ఇష్టానుసారంగా నేను చేస్తా అంటే మనం చేసేది కాదు కదా. మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి కదా. మనం ప్రార్థన చేస్తే కార్యం చేసేవాడు ఎవరు? దేవుడే. కాబట్టి సీమోను, గాడే సీమోను లాంటి మనసు ఉండకూడదు మనకి. గాడే సీమోను అటువంటి ఆలోచన ఉండకూడదు కదా. ఎందుకంటే అది దేవునికి వ్యతిరేకమైనది కదా, దేవునికి విరోధమైనది. కాబట్టి దేవుని యొక్క మాటకు మనం విధేయత చూపుతూ ముందుకు పోతే దేవుడు మనతో ఉంటే, మన పక్షాన ఉంటే కార్యాలు జరుపుకుంటూ వస్తూ ఉంటాయి కదా. కాబట్టి మనం పరిశుద్ధాత్మకి అనుకూలంగా ముందుకు కొనసాగుతూ ఉండాలి కదా. ఆత్మ నడిపిస్తున్నప్పుడు ఆత్మకు అనుకూలంగా ఆత్మకి విధేయత చూపుతూ అలాగా ముందుకు వెళుతుంటే కదా ఆత్మ మన పక్షాన్ని ఏం చేస్తుంటది? కార్యాలు జరిగిస్తుంటది కదా. కాబట్టి మనం పరిశుద్ధాత్మ పక్షాన మనం పనిచేస్తూ ఉంటే కదా పరిశుద్ధాత్ముడే మన పక్షాన కార్యాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి గారడి సీమోన్ లాగా మనకు ఆలోచన విధానం ఉండకూడదు కదా. ఎలాగుండాలంటే పేతురు యోహాన్లు అపోస్తలులు ఏ రీతిగా అయితే ప్రార్థించి ఉన్నారో, ఏ రీతిగా అయితే సత్యసువార్తను ప్రకటించి ఉన్నారో, ఏ రీతిగా అయితే పరిచయను ముందుకు తీసుకువెళ్ళి ఉన్నారో, అలాగ మన జీవితాలని కదా కట్టుకుంటూ, అలాగ మన జీవితాలని వాక్యానుసారంగా ముందుకు నడిపించుకుంటూ పోతే దేవుడు మన పక్షాన ఏం చేస్తాడు? కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు కదా. కాబట్టి పరిశుద్ధాత్మని యొక్క శక్తిని మనం పొందుకోవాలన్నా, పరిశుద్ధాత్ముడు మనతో ఉండాలన్నా, మన పక్షాన నిలిచి ఉండాలన్నా మొదటిగా మనం ఏం చేయాలి? దేవునికి, అంటే పరిశుద్ధాత్మ దేవునికి మనం లోబడి ఉండాలి అనే కదా వాక్యం ఏం చెప్తుంటది? మనిషి కుమారుడికి నీవు వ్యతిరేకంగా మాట్లాడినా పర్వాలేదు, కానీ పరిశుద్ధాత్మనికి వ్యతిరేకంగా ప్రవర్తించిన కార్యక్రమాలు చేసిన మాట్లాడినా యుగమందైనను రాబోయే యుగం ఏ యుగమైందనను క్షమాపణ లేదని దేవుడు చెప్తున్నాడు కదా. అంటే పరిశుద్ధాత్మ దేవుడు అంత పవర్ఫుల్ కలవాడు అనమాట కదా. ఆయన ఎలాగుంటుందంటే ఆయన మాట ఇస్తే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, నెరవేర్చేవాడు కదా. ఒకసారి నీకు ఏదన్నా చూపిస్తే అది తప్పకుండా నీ జీవితంలో నెరవేరుస్తాడు ఆయన కదా. కాబట్టి మనం పరిశుద్ధాత్మనికి లోబడి పని చేయాలి కదా. ఆత్మకు వ్యతిరేకంగా మనం ఏం చేయకూడదు? పని చేయకూడదని దేవుడు తన లేఖల ద్వారా మనకి తెలియపరుస్తున్నాడు. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 18వ వచనం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 18వ వచనం.
నీవు నా ఆజ్ఞలు ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన యెడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగం వలెను ఉండును. అంటే దేవుని యొక్క ఆజ్ఞను ఎవరైతే ఆలకిస్తారో కదా, వారి యొక్క క్షేమం అంట నది వలె ప్రవహించిద్దంట కదా. వారికి క్షేమం నది వలె ప్రవహించిద్దంట. వారి నీతి సముద్ర తరంగం వలె ఉరకలేస్తూ ఉంటుందంట కదా. అంటే ఆయన మాటకి లోబడి మనం విధేయత చూపుతూ ముందుకు కొనసాగితే కదా, విస్తారమైనటువంటి దీవెన చేత మనం నింపి నడిపిస్తాడంట. అంటే కృప వెంబడి కృప మనం పొందుకునే అవకాశం ఉంటుందంట. ఎప్పుడు? పరిశుద్ధత దేవునికి మనం లోబడి జీవించినప్పుడు కదా. అలాగా కాకుండా ఆత్మకు విరోధంగా మాట్లాడినా, ఆత్మకు విరోధంగా ప్రవర్తించినా, ఆత్మకు లోబడకపోయినా, ఆత్మకు విధేయత చూపకపోయినా కదా, ఆత్మానుసారమైనటువంటి ఆలోచన విధానం మనలో లేకపోయినా కదా, మనం నష్టపోయే అవకాశం ఉంటుంది కదా. కాబట్టి సౌలులా కాకుండా కదా, గారడి సీమోన్లో కాకుండా కదా, అవ్వ ఆదాంలో కాకుండా కదా, మనము ఎవరి వల్ల ఉండాలి? ఒక దావీదు వలె ఉండాలి కదా. ఎందుకు? దావీదుడు నా హృదయానుసారుడు అని చెప్తున్నాడు దేవుడు కదా. దావీదు నా హృదయానుసారుడు అని చెప్తుంటది కదా. అంటే దావీదు అంట దేవుని యొక్క మనస్సు ప్రకారం, దేవుని యొక్క ఆలోచన ప్రకారం, దేవుని యొక్క వాక్య ప్రకారం నడుచుకుంటాడంట ఆయన. అందుకే దావీదుని గురించి అంత గొప్పగా చెప్తున్నాడు దేవుడు. ఏమని చెప్తున్నాడు? దావీదు నా హృదయానుసారుడు అని చెప్తున్నాడు కదా. దావీదు వల్లే మనం భక్తి కొనసాగించాలని తెలియజేస్తూ, పరిశుద్ధాత్మనికి లోబడి విధేయత చూపుతూ కదా, పరిశుద్ధాత్మ పక్షాన మనం నిలిచి కార్యాలు చేస్తే ఆయన మన పక్షాన్ని నిలిచి ఏం చేస్తాడు? అద్భుతాలు చేస్తాడు. కాబట్టి ఈ విన్న మాటలు విడిచిపెట్టక ఈ మాట ప్రకారం జీవించాలని తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ఎంతటితో ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన చేసుకుందాం.